మాట్లాడుతూ ఉన్నాడు పచ్చి అబద్ధాలు. ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు లేవు అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా బీసీ జనాభా సేకరణకు అనుకూలంగా ఉందని ప్రకటన చేశాం. ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదు. మరి ఈరోజు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఈ యొక్క అమెరికాకు సంబంధించి ఎవరైతే అమెరికాలో దాక్కున్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా వారిని భారతీయ జనతా పార్టీ రక్షిస్తుందని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం భారతీయ జనతా పార్టీని బాజాప్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టారని, పెద్ద ఎత్తున మధ్య దళారీ వ్యవస్థ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రజలను మోసం చేసిందని, బెదిరించిందని ఓ దిక్కు కోర్టులో పిటిషన్ వేస్తూ మరొక దిక్కు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉందా ఈరోజు తెలవాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రక్షాళనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమట. కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలట. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి మూసీ ప్రక్షాళనకు ఎందుకో చెప్పాలి. చాలా స్పష్టంగా పదే పదే తెలంగాణ ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టం చేశాం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో అనేక వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ఉన్నంతలో మీరు మూసీ ప్రక్షాళన చెయ్యండి. గోదావరి నీళ్ళు తెస్తారా, కృష్ణా నీళ్ళు తెస్తారా, మూసీలో ప్రవహింపజేసి నల్గొండ జిల్లా రైతాంగానికి ఇవ్వండి అని చెప్పి కూడా బాజాప్తా భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన చేశాము. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవ అంటే ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? ఎప్పుడో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో అమెరికా కోర్టు అనుమతితో మొన్న తీసుకురావడం కోసం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మధ్యలో అనేక సంవత్సరాల తర్వాత అదేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైందని కాదు, మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. కేసు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా, కోర్టులో కోరిన విధంగా సిబిఐకి అప్పగించండి. కేసు ఏ రకంగా ముందుకెళ్ళదో మేము చూస్తామని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మజ్లిస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కమ్యూనిస్టు పార్టీతో చీకటి ఒప్పందాలు, దేశ వ్యతిరేక శక్తులతో చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము.
ఏదైతే చేస్తామో అదే చెప్తాము. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. మీ అబద్ధాల ఉపన్యాసాలతో వెనుకాడు వేసేటువంటి పార్టీ మాది కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే మంజూరు చేయించిన మేము. రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి కాలా, రీజనల్ రింగ్ రోడ్డు తెచ్చింది నేను. ఈరోజు ఆయన నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, రీజనల్ రింగ్ రోడ్డు అనుమతి రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రధానమంత్రిగా చెప్తున్నట్టు ఇవ్వకుండా. ఇంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఈ రకంగా మాట్లాడము, ఇది తెలంగాణ సమాజం అంతా కూడా మరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ స్థాయిలో ఆయనలాగా మాట్లాడము మాకు మనసు ఒప్పుకోదు, మాకు అలవాటు లేదు. కొద్ది గొప్ప నైతిక విలువలు ఉన్నాయి, మాకు నైతిక విలువలు ఉన్నాయి. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఇదే జెండా మోస్తా ఉన్నాను. ఆయనలాగా పార్టీలు మారాలా, ఆయనలాగా పార్టీలు మారాలా, గంటకో మాట మాట్లాడలే. దయ్యమైన సోనియా గాంధీ దగ్గరకు పోయి ఈరోజు దేవతని కాళ్ళు పట్టుకోలే. నేను నా పార్టీ ఏదో, నా సిద్ధాంతం ఏదో, నా జెండా ఏదో, నేను నమ్మినటువంటి లక్ష్యం ఏదో, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాను తప్ప ఆయన భారతీయ జనతా పార్టీని నన్ను విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎందుకు వస్తుంది ఇదంతా? 27న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృతంగా మేము పర్యటన చేశాం కాబట్టి ఆయనకు కడుపు మంట. నిన్ను ఎవరు తిరగొద్దన్నారు? మరి మీ పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టుకోలే? ఎందుకు ఈరోజు కడుపు మంట? ఎవరో ఢిల్లీ నుంచి తిడితే ఈరోజు ఆధార బాధారగా ప్రచారానికి వెళ్ళి ఆయన పార్టీ నాయకుల మీద ఉన్న కోపమంతా, ఆయన పార్టీ ఓడిపోతున్నంత కసితో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, నా మీద విరుచుకపడితే మేము భయపడము. రేవంత్ రెడ్డి, మీరు ఎంత తిడితే తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాకు అంతగా ఉంటాయి. ఎందుకంటే మీ మీద తెలంగాణ ప్రజలు అంత కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే, లేకపోతే రోజు ఊళ్ళలోకి వెళ్తే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ మీ పట్ల ఏ రంక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతా కూడా మీరు తిడితే మీ శాపనార్థాలే మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళము. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలం అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము ఈరోజు అనేక రకాలుగా మాటకు ముందు మోటీ 12 సంవత్సరాలు అయిందంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి